హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నా పేరు ఆకాష్, మీరు చూస్తున్నారు సినిమా ఫర్ ఎవర్ A to Z యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే 3 years నుంచి నేను ఏ ట్రైపాడ్ కొన్నాను, నా దగ్గర టోటల్ ఎన్ని ట్రైపాడ్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్న ట్రైపాడ్స్లో మీకేమన్నా యూజ్ అవుతాయా, అలాగే ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి ఫస్ట్ ఎటువంటి ట్రైపాడ్ తీసుకోవాలి, షార్ట్ ఫిల్మ్స్ కోసమైనా ఎటువంటి ట్రైపాడ్స్ తీసుకోవాలి, ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. డెఫినెట్లీ ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు గెట్ సబ్స్క్రైబ్. గైస్, ఇవి నా దగ్గర ఉన్న టోటల్ ట్రైపాడ్స్. ఈ బాటిల్ కూడా ట్రైపాడ్ అని చూస్తున్నారా? ఈ బాటిల్ ట్రైపాడ్ కాదు. నేను స్టార్టింగ్లో వీడియో స్టార్ట్ చేసినప్పుడు నేను హ్యాండ్తోని వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉన్నాను. అలా షూట్ చేసేటప్పుడు కొన్నిసార్లు షేక్ అయితే వస్తూ ఉన్నింది. అప్పుడు ఇండోర్లో షూట్ చేసేటప్పుడు ఈ బాటిల్ సహాయంతో వీడియోస్ అయితే షూట్ చేశాను. ఎలా అంటే, ఈ బాటిల్కి ఫుల్గా వాటర్ పట్టేసి కదలకుండా ఒక టేబుల్ మీద ప్లేస్ చేసి ఈ బాటిల్ సహాయంతో ఫోన్ పెట్టి కొంతవరకు వీడియోస్ అయితే షూట్ చేశాము. ఆ తర్వాత యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఇదైతే తయారు చేశాను. ఈ ప్లాన్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నాను, కానీ అట్టర్ ఫ్లాప్ అయింది. సో దీన్ని ఒక్క వీడియోలో కూడా యూజ్ చేయలేదు. సో దీన్ని ఇలాగే పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇలా కాదు, మనం ఒక చిన్న సెల్ఫీ స్టిక్ లేదా ట్రైపాడ్ కానీ తీసుకుందామని చెప్పి ఈ స్టిక్ అయితే తీసుకున్నాను. దీని పేరు 3-in-1 సెల్ఫీ స్టిక్. దీంట్లో 3 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇట్లా పెడితే ట్రైపాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, గ్లింబల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూట్యూబ్లో చూసినప్పుడు అందరూ చాలా మంచిగా రివ్యూస్ ఇచ్చారు. ఓకే, కొనొచ్చు అనుకున్నాను. కానీ నేను కొన్న తర్వాత నేను దీంట్లో అర్థం చేసుకుంది ఏంటంటే, దీంట్లో ఈ విధంగా టేబుల్ పైన పెట్టి తీసుకోవడానికి అయితే బాగా వర్క్ అవుతుంది. లేదు, మనం ఎక్కడన్నా కొంచెం నిలబడుకొని తీయాలంటే కష్టము. గాలి వచ్చిందంటే ఇది ఊగిపోతుంది. అలాగే మనం ఇట్లా గ్లింబల్ లాగా యూజ్ చేద్దామన్నా కూడా షేక్ అవుతూ ఉంటుంది. చూడండి, షేక్ అవుతూ ఉంటుంది. అలాగే దీనికి ఒక లైట్ కూడా వస్తుంది. ఈ లైట్ అయితే ఇరిగిపోయింది. ఇంకా ఇక్కడ ఒక బటన్ కూడా వస్తుంది. అంటే మనం సెల్ఫీ స్టిక్ ఇట్లా పైన పెట్టినప్పుడు ఫోటో తీసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ కూడా వస్తుంది. ఈ విరాన్ R1S బ్లూటూత్ ప్రైస్ వచ్చేసరికి నేను కొన్నప్పుడు 336 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్లో 230 రూపీస్ ఉంది. నేను యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు ఈ విధంగా టేబుల్ పైన పెట్టి ఇట్లా మనం స్ట్రైట్ మాట్లాడతాం కదా, దానికైతే ఇది యూజ్ అవుతుంది. ఇలా కాకుండా మనం ఒక ఫ్లోర్ మీద పెట్టేసి మనం దూరం నుంచి నిలబడుకొని మాట్లాడాలంటే అది కష్టము. గాలి వచ్చిందంటే ఇది మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. అది కాక హైట్ కూడా పెద్ద ఎక్కువగా ఉండదు, హైట్ ఇంతే. సో మనం టేబుల్ పైన పెట్టి యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. నేను ఇదైతే కేవలం మీరు ఏదైనా ఒక టేబుల్ పైన పెట్టి వీడియోస్ ఇలా స్ట్రైట్ మాట్లాడాలి అనుకుంటే దానికి మాత్రం ఇదైతే నేను చెప్తాను. లేదంటే మీరు షార్ట్ ఫిల్మ్ కోసం అయితే దీన్ని కొనక్కర్లేదు. ఇంకా ఇందులో ఒక సెల్ఫీ స్టిక్ ఉందన్నమాట. ఈ సెల్ఫీ స్టిక్ని ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నా. అప్పుడు నాకు ముందు మా అన్న ఈ పైప్స్తో లైట్లు తయారు చేశాడు. అది మీకు ఫోటో పెడతాను చూడండి. నేనేం చేశానంటే, మనం ట్రైపాడ్ లాగా తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి దీనికి ఈ విధంగా ఫిక్స్ చేసి దీన్ని ఒక ట్రైపాడ్ లాగా అయితే యూజ్ చేశాను. మీకు ఇంకా కొంచెం క్లారిటీగా చూపిస్తాను. లేదు మీకు దీని గురించి సెపరేట్గా ఒక వీడియో చేయమంటే దీని గురించి కూడా ఒక సెపరేట్గా వీడియో చేస్తాను. దీని సహాయంతో నేను ఒక డబుల్ రోల్ వీడియో తీశాను. అలాగే ఇంకొక ట్రైపాడ్ ఉంది, మెయిన్ ట్రైపాడ్ అయితే. ఈ వీడియో షూట్ చేస్తుంది కూడా ఆ ట్రైపాడ్తోనే. ఈ ట్రైపాడ్ నేమ్ వచ్చేసి SY Vivo WT3130. ఈ ట్రైపాడ్ హైట్ వచ్చేసి 50 inches, లోడ్ కెపాసిటీ 5000 grams. ఇది నేను కొన్నప్పుడు 1 year బ్యాక్ 799 రూపీస్. ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్ ఉంది, 799 రూపీస్. అలాగే దీనికి ఒక బ్యాగ్ కూడా ఇస్తారు. ఇది షార్ట్ ఫిల్మ్స్కి అలాగే యూట్యూబ్లో వీడియోస్ తీయాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. కానీ హైట్ ఒకటి కొంచెం తక్కువ ఉంటుంది. మీరు కొంచెం దూరం ఉండి వీడియో షూట్ చేస్తే సరిపోతుంది. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ ట్రైపాడ్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి నేను ఈ ట్రైపాడ్ సజెస్ట్ చేస్తాను. దీనికంటే తక్కువ ప్రైస్లో ఇంకో ట్రైపాడ్ ఉంది. కాకపోతే దానికి ప్యాన్ షాట్, టిల్ట్ షాట్ తీసేదానికి హ్యాండిల్ అయితే ఉండదు. దీనికి హ్యాండిల్ కూడా ఇచ్చారు. హ్యాండిల్ లేకున్నా పర్లేదు, మా హైట్కి సరిపోయేలాగా కరెక్ట్గా మాకు అడ్జస్ట్ చేసుకునే విధంగా ఒక ట్రైపాడ్ కావాలంటే నేను వాళ్ళకి అదైతే సజెస్ట్ చేస్తాను. గైస్, ఫైనల్గా వీడియో అయితే ఇంక ఎండ్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న ట్రైపాడ్స్లో నేను వాటిని ఎలా యూజ్ చేస్తున్నాను, ఒకవేళ వాటిని మీరు యూజ్ చేయాలంటే ప్రాసెస్ చేయండి. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే ఏది బెటరు అంటే నేను నా దగ్గర ఉన్న వాటిలోనే చెప్పాను. ఓకే గైస్, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.